నమస్తే, నేను ప్రశాంత్. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన ఎన్ని కేసులు ఉన్నాయో మనమైతే చూస్తూనే ఉన్నాం. అలాంటిది సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి పైన కాకుండా చంద్రబాబు పైనే చాలా ఉన్నాయని చెప్పేసి ఇలా సోషల్ మీడియాలో కొన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. ఇంతకీ మరి ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి సార్, సోషల్ మీడియాలో జగన్ గారి మీద కాకుండా చంద్రబాబు గారి మీదనే ఎక్కువ కేసులు ఉన్నాయని చెప్పేసి ఈ మధ్యకాలంలో కొన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? నిజానికి అసలు ఎవరి మీద ఎన్ని కేసులు ఉండొచ్చు? ఇది ఎలా ఉందంటే, మీరు అడిగే క్వశ్చన్లు అంటే మొన్న తెనాలి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద 21 కేసులు ఉన్నాయన్నట్టుగా ఏదో పెట్టారట. సో దానికి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం ఏంటంటే, జల్లెడు వెళ్ళి సూదిని విక్రయించిందంట. సూది నీ ముట్టెనక కన్నం ఉంది అని. బట్ సూది అందంట, నా ముట్టెనక ఒకటే ఉంది, నీకు జల్లెడి ముట్టంతా కన్నాలే కదా, నువ్వు నన్ను అది చూస్తున్నాడు నువ్వు చూడకుండా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉన్నాయని వీళ్ళు అంటున్నారు. ఎవరు పెట్టిన కేసులు అవి? ఇది రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా ఆ కేసులు వేశారు. ఇప్పుడు దాంట్లో ఒక్కటైనా దానికి ఒక ఈడీ జప్తు చేసిందని కానీ, సిబిఐ ఫైల్ చేసిందని కానీ, లేదంటే మరొక స్వచ్ఛంద సంస్థ ఛార్జ్షీట్ దాఖలు చేసిందని కానీ ఏమైనా ఉందా? లేదు కదా. అంతెందుకండి, మొన్న ఎలక్షన్స్ ముందు కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారా? పోనీ చంద్రబాబు నాయుడిని అక్రమం అరెస్ట్ కాదు అనుకుందాం వైసీపీ వాళ్ళ వెర్షన్లోనే. మరి 52 రోజులు ఆయన లోపల ఉండి బయటకు వచ్చిన తర్వాత ఏ అధికారి అయితే పనిచేశాడో ఆ అధికారి యొక్క అనుచరులు ఆ పత్రాలన్నీ తగలబెట్టేసిన తర్వాత ఆయన ఎక్కడో గౌహతికి ఎక్కడికో ట్రాన్స్ఫర్ ఎందుకు వెళ్ళిపోయాడండి? ఆ పత్రాలు ఎందుకు అంటే సృష్టించిన పత్రాలు అవి. ఇంకా డబుల్ కేసు అవుద్ది కదా. ఏదో క్రియేట్ చేసి ఆయన ఇబ్బంది పెట్టాలని 30 తిప్పలు పెట్టి అరెస్ట్ చేసేటప్పుడు మరి ఆ పత్రాలు ఏంటి? మరి ఉంచొచ్చు కదా. అవి ఎందుకు తగలబెట్టేశారు? కింద స్థాయి ఉద్యోగుల పెద్ద వీడియో కూడా టీడీపీ సోషల్ మీడియా వైరల్ అయిందిగా. ఎందుకు తగలబెట్టారంటే అవి పుట్టించినవి, క్రియేట్ చేసినవి. సో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు అయితే లేవు. సో ఆయన మొన్న తెనాలిలో ఒక గంజాయి బ్యాచ్కి పరామర్శించుకెళ్ళినప్పుడు తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉన్నాయని అంటాడు. ఈయన ఇలా ఎట్లాంటి వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు అలవైకుంఠపురం సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎవడు వాడు లంచాలు తీసుకుంటున్నాడా వాడు వెంటనే సస్పెండ్ చేసేయండి తీసేయండి అని అంటే ఆడు మాట్లాడుతుంటారు హర్షవర్ధన్. వెంటనే బన్నీ వచ్చి, మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ సార్, మీలాంటి బాగా చెప్పారు సార్ అంటే, ఈయనే హాస్పిటల్ బిల్లులో 1,25,000 అయితే 2 లక్షలు తీసుకుని 75,000 నొక్కేశాడు. ఆ సినిమాలో చూపిస్తాడు కదా. అంటే అవినీతి చేసేవాడే మళ్ళీ అవినీతి గురించి మాట్లాడితే మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ సార్ అని అంటాడు కదా. అలాగా ఈయన మీదే ఎన్ని కేసులు ఉన్నాయి, ఈ సిబిఐ ఒక 7 ఉన్నాయి, ఈడీవి ఒక 11 ఉన్నాయి, అవి కాక మిగతా కేసులు ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా కూడా ఒక లా స్టూడెంట్స్ సంబంధించి ఒక సర్వే చేస్తే వాళ్ళకి ఒక స్టడీ, దాన్ని ఏమంటారు, కేస్ స్టడీ అంట. ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారి కేసు విషయంలో ఒక వ్యక్తి 13 ఏళ్ళుగా అంటే సుమారుగా 5,000 రోజులుగా 5,000 days బెయిల్ మీద ఎలా ఉంటాడు? సుమారుగా 3,000 పైచిలుకు వాయిదాలంట. 13 ఏళ్లలో 3,000 పైచిలుకు అంటే ఎన్ని వాయిదాలు పడినట్టు? సరే పోనీ దీనికి ఇన్నిసార్లు తిరిగారు కదా. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగానో, ముఖ్యమంత్రిగా గానో, అంతకుముందు ఒక పార్టీ నాయకుడుగానో, లేదా మాజీ ఎంపీగానో అంతకుముందు ఈ కేసులకు వెళ్ళినప్పుడు ఆయనకు ఒక సెక్యూరిటీ, ఆయనకు ఒక మంది మార్బలము, ఆ కేసు వాదించే లాయర్లు, ఆయనకైన ఖర్చు ఎంతో తెలుసా అండి? సుమారుగా 7,000 కోట్లు అంట కేస్ స్టడీలో తేలింది. అంటే కొత్తగా లా చదివి దాన్ని కేస్ స్టడీ చేసి చూసుకునే వాళ్ళందరూ కూడా ఒక రీసెర్చ్ లాగా చేస్తే, ఇన్వెస్టిగేట్ చేస్తే అందులో తేలిన అంశాలంటివి. ఇప్పుడు అవన్నీ వైరల్ అవుతున్నాయి. అనవసరంగా కెలుక్కున్నట్టు అయిందిగా. చంద్రబాబు ఇప్పుడు అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సిందేంటి? అమాయకులైన ప్రజల్ని హింసిస్తున్నారు, లేదా మీరు ఇచ్చిన పథకాలు ఎంతవరకు అమలు చేయలేదు, పేద ప్రజల తరఫున నేను పోరాడతాను, అవసరమైతే అసెంబ్లీకి వెళ్తాను, ఇవి కదా మాట్లాడాలి. ఈయన వెళ్ళి కేసు గురించి మాట్లాడితే ఎట్లా ఉంది చెప్పండి? అనవసరంగా కెలుక్కున్నట్టు. ఇప్పుడు వెంటనే ఏమైంది, అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇప్పుడు న్యూట్రల్గా ఉంటారు కొంతమంది, అంటే ఏ పార్టీకి చెందిన వాళ్ళు, ఈ లా చేసేవాళ్ళు, లేదంటే జనరల్గా సోషల్ ఎలిమెంట్ మీద ఫైట్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ. మొన్న కూడా ఒక ఆయన పేరు నల్లమోతు ఏదో, అతను బాగా ఈ మధ్యన యూట్యూబ్లో షార్ట్స్లో పెడుతున్నాడు. ఆయన ఏం చెప్పాడంటే, గత 13 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి కేసు విచారణ సంబంధించి
6 జడ్జిలు మారారు. ప్రతి 2 ఏళ్ళకి ఒక జడ్జి మారిపోతున్నారు. ఒక జడ్జి వచ్చేసరికి ఆ విషయాలు ఈ విషయాలు వాయిదాలు ఇప్పుడే చెప్పాను కదా, ఈ 13 ఏళ్లలో 5,000 రోజులలో సుమారు 3,000 సార్లు వాయిదాలు తీసుకున్నారంటే ఎన్ని వాయిదాలు అడిగారు? సార్ దీనికి సంబంధించి మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, సార్ వాయిదా ఇవ్వండి, కేసు కొంచెం పోస్ట్ పోన్ చేయండి అని రిక్వెస్ట్ చేసుకోవడమే. ఎందుకు రిక్వెస్ట్ చేసుకుంటున్నారట? ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన తరపు లాయర్లు డిశ్చార్జ్ పిటిషన్ వేస్తున్నారంట. సార్ ఇప్పుడు ఇదంతా వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ఆరోపణలే అనుకోవచ్చా? ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి అన్న మాట్లాడారు కదా అని చెప్పి సోషల్ మీడియాలో చంద్రబాబుకి ఇన్ని కేసులు ఉన్నాయని చెప్పి వైరల్ చేశారు. ఇంకా వీళ్ళు ఊరుకుంటారా? మొత్తం తవ్వి తీసేసరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కువ కేసులు ఉన్నాయి. ఇప్పుడు అదే చెప్తున్నారు కదా డిశ్చార్జ్ పిటిషన్ అని. డిశ్చార్జ్ పిటిషన్ అంటే అర్థం ఏంటంటే ఆయన నల్లమూత అతను సంథింగ్ యూట్యూబ్ షార్ట్స్లో పెట్టిన అతను చెప్పేది ఏంటంటే డిశ్చార్జ్ పిటిషన్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు జరిగిన కేసులో ఇది ఏదైతే నడుస్తుందో ఇందులో అవినీతి జరిగితే జరుగుండొచ్చు, తప్పు జరిగితే జరుగుండొచ్చు, కానీ నాకు సంబంధం లేదు. ఇది ఎక్కడ లెక్క? దాంట్లో సంబంధం ఉందని కదా నిన్ను అరెస్ట్ చేస్తే జరిగితే జరుగుండొచ్చు, బాబు నన్ను మాత్రం వదిలేయండి ఏం చేయొద్దు అన్నట్టుగా పెట్టే భావం అట డిశ్చార్జ్ పిటిషన్. అట్లా పెట్టేస్తే వాళ్ళేమే ఊరుకుంటారా? సో ఆయన అందులో ఇంకోటి కూడా చెప్పాడు, ఎప్పటికీ 6 జడ్జిలు మారారు. 12 ఏళ్ళు అయిపోయింది, సుమారు 13 ఏళ్ళు అవుతుందిగా. 6 ఏళ్ళు 12, 6 మారి 2 ఏళ్ళకి ఒక చొప్పున 6వ అతను కూడా ట్రాన్స్ఫర్ చేశారట. ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారో తెలుసా? ఒంట్లో బాగాలేదని జడ్జికి ట్రాన్స్ఫర్ చేశారట. తీర్పిచ్చే టైంకి ఒంట్లో బాగాలేకపోతే ఆయన సిక్ లీవో లేదంటే హాలిడే 1 మంత్ సిక్ లీవో లేదా ఇంకా హాలిడే మీద పంపించాలి, కానీ ట్రాన్స్ఫర్ పెట్టడం ఏంటి? ఆయన అదే చెప్పాడు. ఇట్లాంటి జరుగుతున్న ప్రస్తుత భారతదేశ న్యాయ వ్యవస్థలో ఆ గంజాయి తీసుకున్న వ్యక్తులు ఎవరినైతే ఉన్నారో వాళ్ళు పోలీసులు నడి రోడ్డు మీద కొట్టగానే చాలామంది నెటిజన్స్ సంతోషం వ్యక్తం చేశారంట. అంటే ఇన్స్టెంట్ జస్టిస్కి చాలామంది ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అది చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళు శిక్ష విధించేది కరెక్ట్ కాదు కదా. ఎంతవరకు కరెక్టు? దాని మీద కూడా సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా ఎవరినైనా తప్పు చేస్తే వాళ్ళు దండించే హక్కు ఎవరికీ లేదు, ఒకవేళ ఆడు ఎంత పెద్ద నేరం చేసినా వాడిని కొట్టకూడదు అన్నట్టుగా కొత్త రకం నినాదం తీసుకొచ్చారు. నడి రోడ్డు మీద ఎవడో ఉన్నాడండి, వాడు చైన్లో ఆగిసి పట్టుకుని పారిపోతున్నాడు, వాడిని ఎదురుగా వచ్చినప్పుడు పట్టుకున్నాడు. ఏం చేస్తాడు? బాబు చైన్ ఇచ్చా, ఓకే నీ హ్యాపీ కదమ్మా, నీ దెబ్బలు ఎంత తగలేదు కదా, నువ్వు వెళ్ళిపోని పంపిస్తాడా? చైన్ లాక్కొని 4 తగిలిస్తాడా? తగిలించడా? అవునా కదా? అది ఇన్స్టెంట్ జస్టిస్ ఎవరైనా కోరుకున్నది అదే. ఇప్పుడు సినిమాలో కూడా విలన్ తప్పు చేస్తే విలన్ క్లైమాక్స్లో ఆడికి బుద్ధి చెప్తే అప్పుడు కదా అబ్బా ఆడి బుద్ధి చెప్పాడని ప్రేక్షకులు ఇగో చల్లారుతుంది, సినిమా సూపర్ హిట్. ఆడిని అలా వదిలేస్తే క్లైమాక్స్లో అలా వదిలేయడం నాకు నచ్చలేదా అని అంటారంటారా? సో అదే పరిస్థితి ఇప్పుడు. ఈయన ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉన్నాయని వాదిస్తున్నాడో ఈయన మీద అన్ని కేసులు ఉన్నాయి. ఆయన క్లియర్గా అందరికీ కేసు స్టడీ కూడా నడుస్తుంది. ఇన్నేళ్ళుగా ఉండడం ఏంటి? అదే కదా రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు కూడా ఒక సుప్రీంకోర్టుకి లేఖ రాస్తే వాళ్ళు అక్షింతలు వేశారు, హైకోర్టుకి సిబిఐ కోర్టుకి. ఇన్ని రోజులు ఏం చేస్తున్నారా అని చూసారా? మళ్ళీ ఇవన్నీ తెర మీదకి వస్తున్నాయా? ఇప్పుడు ఎవరికి నష్టం? ఇలా చూపిస్తే 3,000 నీ వైపు ఉన్నాయి. అవును, ఇప్పుడు అంతే. మరి ఈ వ్యవస్థ ఎప్పుడు ఎట్లా చెడు తీసుకెళ్తుందో ఎవరికి తెలియదు. థ్యాంక్ యూ సార్.